గాంధీ గారు గుడ్ ఈవినింగ్ అండి. హోల్ గా మీరు డిస్కషన్ వింటున్నారు. బీఆర్ఎస్ వర్షన్ ఏంటి, కాంగ్రెస్ వర్షన్ ఏంటి అండ్ అనలిస్ట్ గా చెప్పిన అంశాలు కూడా మీరు క్లియర్ గా వినడం అయితే జరిగింది. సో ఇప్పుడు నీతి ఆయోగ్ రిపోర్ట్ చూస్తుంటే ఒక రకంగా క్లియర్ గా విద్య అండ్ వైద్య రంగంలో చాలా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఇవన్నీ డీటెయిల్స్ కనిపిస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్షన్ మాత్రం క్లియర్ గా సమావేశాలకు హాజరు కాకపోవడం, మాకు ప్రయారిటీ ఇవ్వలేదని బీఆర్ఎస్ అంటుంది. అండ్ మొన్న జూలై 27న అప్పుడు రేవంత్ రెడ్డి సభాముఖంగా అక్కడ వాళ్ళు కూడా బాయ్కాట్ చేసేసారు నీతి ఆయోగ్ సమావేశాలు. సో ఈ సమావేశాలని వీళ్ళు బాయ్కాట్ చేస్తున్నారు. ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే పార్షాలిటీ చూపిస్తున్నారు. ఏపీకి వస్తున్న నిధులు తెలంగాణ రాష్ట్రానికి రావట్లేదు. మొన్న అవార్డులు కూడా ఏపీకి ఎక్కువగా వెళ్ళిపోయాయి, కానీ తెలంగాణలో రాలేదంటూ కూడా సీఎం కమెంట్స్ మనకు చూసాము. సో ఎక్కడ అంతా చూసినా కూడా కేంద్రం ఎక్కడో చిన్న చూపు చూస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని అనేది క్లియర్ గా ప్రతిపక్షాలు కానివ్వండి, పాలక వర్గాలు కానివ్వండి ఇవే చెప్తున్నాయి. దీనికి ఏమంటారు? ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారం. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం వేరు. వాస్తవాలని మనం పక్కన పెట్టి అనేక విషయాల మీద మనం మాట్లాడుతూ ఉంటాము. ఒక నిజమైనటువంటి వాస్తవం మాట్లాడాలనుకుంటే గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ఫ్రీ బీస్ మీద పెట్టినటువంటి ఆలోచన రాష్ట్ర పరిపాలన మీద పెట్టేటువంటి దాఖలాలు లేవు. వాళ్ళ ఇష్టానుసారంగా అధికారం రావాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు అసలు ఊహించరు. అసలు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చిన తర్వాత ఇదే ముఖ్యమంత్రి గారు ఆయన ఒక సందర్భంలో మాట్లాడిండు. ఏమని, నేను ఇక్కడ ఏదో నిధులు నిక్షేపాలు ఉంటాయి అనుకున్నా మట్టి కుండలు ఉన్నాయి, ఇక్కడ ఏం లేవు అనేటువంటి పరిస్థితి. తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి శాఖలు కూడా మాకు అప్పించేటోళ్ళు లేదు, మీకేడికే రుణమాఫీ చేస్తాము, మాకు అప్పించేటోళ్ళు లేడు, మీకేడ మేము ఇస్తామనేటువంటి పథకాలు అమలు చేస్తామనేటువంటి భావన ప్రజల్లో కనబడుతుంది, వీళ్ళకు కూడా కనబడతా ఉంది. నేనేమంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఎక్కడ ఈ రాష్ట్రంలో డబ్బుని ఏ రకంగా సృష్టించగలుగుతాము, వనరులను ఏ రకంగా సృష్టించగలుగుతాము, ఉన్నటువంటి పథకాలలో ఏ పథకాలలో లేదా ప్రభుత్వం రెవెన్యూని ఎట్లా జనరేట్ చేయగలుగుతున్నటువంటి కార్యక్రమాలను విశ్లేషించాల్సింది పోయి ఖాళీ ఫ్రీ బీస్ అనేటువంటి అంశం అప్పు చేసి అప్పు ఇస్తున్నది తప్ప ఇంకెక్కడ కూడా ఇచ్చేస్తలేదు. ఒకవేళ నిజంగా కూడా చూసుకోవాలంటే కొన్ని రాష్ట్రాలు అప్పు చేసి అప్పిస్తుందని చెప్తున్నారు. భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని వేల లక్షల కోట్ల అప్పులున్నాయి అది చెప్పండి. ఇక్కడ అప్పు చేయకుండా ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? తప్పకుండా మీకు అది కూడా చెప్తాను. అయితే ఇక్కడ కేంద్రం అంశం అనేది వేరు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం వేరు. నిజంగా కూడా మనం మాట్లాడినప్పుడు భారతీయ జనతా పార్టీ అనగానే ఒకటే మాట్లాడుతుంటాము, దేశవ్యాప్తంగా అప్పు చేస్తలేరా అని అంటే మేము ఒకటే చెప్తా ఉన్నాము, దేశవ్యాప్తంగా జరిగేటువంటి అప్పు వేరు, రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి లేదా మీరు చేస్తున్నటువంటి సంక్షేమాలు, మీరు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి అప్పులు వేరు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మార్పుని, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మార్పుని విశ్లేషించాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు కానీ లేదా పార్టీలకు కానీ విశ్లేషకులకు అందరికి అవసరం ఉంది కదా. ఇలా ఏమేమంటున్నాం, మారుమూల ప్రాంతానికి కూడా రవాణా సౌకర్యం కల్పించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. అలాంటి సందర్భాల్లో మేము ఏకేపిస్తున్నాం, ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందాలి, అనేక అంశాలు చేయాలి. కానీ మీరు రవాణా సౌకర్యంలో మేము ఎప్పుడు అడ్డుపడలేదు, మౌలిక వసతులలో అడ్డుపడలేదు, విద్యా వైద్యం మీద మీరు చేయాల్సినటువంటి, కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఖాళీ మనం ఫ్రీగా ఇస్తేనే ప్రజల్లో మనం గెలుస్తాం లేదా మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఫ్రీ ఇవ్వాలనే ఆలోచనతో గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు అన్ని అవే. విద్యా వైద్యం మీద పెట్టుకుంటే ఏమంటారు అంటే ఏకపక్షంగా వ్యవహరిస్తుంది కేంద్రము, ఆంధ్రకి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ కి ఏమో ఎక్కువగా నిధులు ఇస్తుంది, తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువగా నిధులు ఇవ్వట్లేదు, అన్ని కూడా ఏకపక్ష ధోరణితో కేంద్రం వ్యవహరిస్తుందని సీఎం కామెంట్స్ ఉన్నాయి. దీనికి ఏమంటారు? ఇప్పుడు ఒకవేళ నిజంగా కూడా అనాలనుకుంటే మేము అనొచ్చు కదా, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కొడంగల్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఖాళీ కొడంగల్కే ఇస్తుండు, మహబూబ్నగర్ ప్రాంతానికి ఆయన ప్రాంతానికి నిధులు ఇస్తుండు. గత ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉన్నటువంటి ఎవరు కేసీఆర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కేసీఆర్ నియోజకవర్గం లేదా హరీష్ రావు నియోజకవర్గం కేటీఆర్ వారి ప్రాంతాలకే ఇచ్చినటువంటి వాదన మేము కూడా అనొచ్చు కదా. ఇది అది కాదు కదా జరగాల్సింది. సంక్షేమ పథకాలు ఏ రకంగా ఎవరెవరికి ఏ రకంగా పోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మనము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మార్పుని, మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మార్పుని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇలా పర్యాటక రంగంలో మన పరిస్థితులు ఏమున్నాయి, ఇలా ఇంత చెప్పుకుంటా ఉన్నాము. పర్యాటక రంగంలో ఒకవేళ బాగా అభివృద్ధి చేసి ఉంటే ఇలా రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుండే. రవాణా రంగంలో కొన్ని విషయాల్లో మార్పు చేయడం కొంత చేంజ్ అయింది. అనేక విషయాల్లో డబ్బుని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పని, ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాల నుంచి డబ్బు ఎంత ఖర్చు అవుతా ఉంది, ఒకవేళ మనం చేస్తున్నటువంటి మార్పుల్లో రాష్ట్రానికి ఎంత రాబడి వస్తా ఉంది, వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇంకేమైనా మాట్లాడతారు, ఒకటే సంవత్సరం అయింది 4 సంవత్సరాలు అయితే ప్రభుత్వం పోతుంది.